పంకో నువ్వా గాడిదవు మనిషి ఎలా అయ్యావు? కంతాస్వామిని తన్నాను, మనిషిగా మారిపోయాను. ఇప్పుడు నేను తలుచుకుంటే మహారాజు కుమార్తెనే పెళ్లి చేసుకోగలను. నీ మొహానికి అది ఒక్కటే తక్కువ. వందగత్తెనని నీకింత అహంకారమా? ఉండు, నిన్నిప్పుడే వికృతంగా మార్చేస్తాను. భం చిక భం. ఇప్పుడు చూసుకోవే నీ మొహాన్ని అద్దంలో. ఏడవాలి. వికారమైన నీ ముఖాన్ని చూసి అందరూ భయపడి పారిపోవాలి. వస్తా, ఇక నీ గతి అధోగతి. నాకు చెల్లెడి లోకమంతా గోళ్ళంట. పంకజం, ఏమిటనికి వికృత రూపం? నన్ను ఇలా చేశాడు మావా. జై వీర హనుమాన్. ఇప్పుడే వెళ్ళి వాడిని పొడి చేస్తాను, నరికేస్తాను, కొరికేస్తాను. ఏడిశావు. భం చిక భం. నిజమా? ఆ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఆ రంగడి మీద ఫిర్యాదు చేద్దాం పదా. ప్రియా, కాదని ఇంత విశాలమైన నీ మందిరానికి ఏ ద్వారము లేదు, ఏ రక్షణ లేదు. ఇంత బట్టబయలుగా ఉన్న నీ భవంతికి ఏ దుష్ట శక్తులైనా యథేచ్ఛగా రావచ్చు, పోవచ్చు. నువ్వు లేనప్పుడు ఏ మోహినైనా వచ్చి నన్ను ఎత్తుకపోతే అది అసంభవం ప్రియా. నేను లేనప్పుడు ఎవ్వరు లోనికి రాలేరు, బయటికి పోలేరు. అటు చూడు, ఆ సర్పకేతువు అదృశ్య శక్తితో వారిని అడ్డుకుంటాడు. అతడు అడ్డు తగలకుండా ఉండాలంటే ఆ సర్పకేతువును వెనక్కి తిప్పి అతడి దృష్టిని మరల్చాలి. కామిని, కామిని, నీ తనువులోని ప్రతి అణువును ముద్దుల ముద్రలతో మురిపించాలని, పూచిందుల నలిపియాలని, పండుల కుర్రియాలని. చెయ్యి ప్రియా, అలాగే చెయ్యి. అదే అదే నాకు హాయ్ హాయ్. పొగరున్నది కళ్ళల్లో, సెగలున్నవి సొగసుల్లో. మగవాడైతే పగ నీకుంటే దోచై కౌగిల్లో. వయసున్నది పాకంలో, పొగరున్నది కళ్ళల్లో, సెగలున్నవి సొగసుల్లో. మగవాడైతే పగ నీకుంటే దోచై కౌగిల్లో.
అది చిన్నే అమృతం సుర్రే భలే 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 మధ్యలో జారుకో చిత్తుగా ఆడుకో చిత్తు 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 వయసున్నది పాగల్లో పొగరున్నది కళ్ళల్లో సెగలున్నవి సొగసుల్లో మగాడైతే మగని గుంటె దోచై కోగిల్లో అబ్బో అబ్బో అబ్బబ్బబ్బబ్బబ్బో దీపము వయసున్నది పొగరున్నది గళాల్లో సెగలున్నవి సొగసుల్లో మగవాడైతే మగని గుంటె దోచై కోగిల్లో కామిని 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 నీ మాయ మాటలతో నన్ను తాగించి ఇక్కడి నుంచి పారిపోతున్నావా? ఈ కామినికి ఒళ్ళంతా కళ్ళేనోయ్. ఇంతవరకు నువ్వు నా పగకాడివని నమ్మాను. ఇప్పుడే తెలుసుకున్నాను నువ్వు నా పగవాడివని. నిన్నేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఆ? ప్రతాప్, ఇక నుంచి నువ్వు నా పడకటింటి కుందేలువు. కామిని కామిని నేను నీకేం ద్రోహం చేశానని నన్ను కుందేలని చేశావు? నీకిది న్యాయమా? నన్ను మనిషిని చేయి కామిని, నన్ను మనిషిని చేయి. నాకు అవసరమైనప్పుడు తప్పకుండా చేస్తాను. ఈ చక్కని చుక్క పక్కలో ఉండవలసిన వాడివి కటిక నేల మీద కుందేలుగా మారిపోయావు. నీ మనసు మార్చుకునే వరకు నీకీ రూపం తప్పదు. పద్మావతి, ఈ కామిని తన కామవాంఛ నెరవేర్చుకోవడం కోసం తన మాయను నా మీద ప్రయోగించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అక్కడ అడవిలో ఒంటరిగా నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో, నా కోసం ఎంతగా పరితపిస్తున్నావో. మళ్ళీ ఈ జన్మలో మనం కలుస్తామో లేదో. ఓహో, ఇదన్నమాట రంగడి వ్యవహారం. మంత్రశక్తుల్ని ప్రజల మీద ప్రయోగించవద్దని చెప్పిన ఊరి పెద్దల్ని ఇలా చేశాడన్నమాట వాడు. అవును మహాప్రభు, ఈ నల్ల కుక్క నాటు వైద్యుడు నత్తల రత్తయ్య, ఈ ఎర్ర కుక్క మూతువరి రైతు ఎండ్రకాయలు ఎర్రయ్య గారు, ఈ తెల్ల మచ్చల కుక్క భూత వైద్యుడు బుడ్డయ్య గారు, ఈ మొండి తోక కుక్క ఊపుకూర గోవిందయ్య శెట్టి గారు, ఈ తెల్ల కుక్క గుడి పూజారి పచ్చిపురుషు పిచ్చయ్య శాస్త్రి గారు. ఇలా వీళ్లను కుక్కలుగా చేసిన వాడు రేపు మిమ్మల్ని పిల్లిగాను, మీ అమ్మాయి గారిని బల్లిగాను, మీ మంత్రి మార్బలాన్ని రకరకాల మృగాలుగా చేయడని నమ్మకమేమిటి ప్రభు? అది నిజమే సేనాధిపతి. ఆ రంగండికి మనం ఉపేక్షించరాదు. వెంటనే వెళ్లి వెంట తీసుకొనిరా. చక్కర్ మే టక్కర్,
ఈ పరిచారికను మాటలతో బోల్తా కుట్టించి ఎలాగైనా బయటికి చెక్కేయాలి. ఓ సుందరాంగి, నిన్నే. ఓ మోహనాంగి, ఒకసారి ఇలా రావు. ఏమి నడుము, నీ నడక ఏ నడక, హంస నడక. నీకు మాటలు కూడా వచ్చునే? మాటలే కాదు, పాటలు కూడా వచ్చు. ఇది పాడు చూద్దాం. నా గొంతుకు గట్టిగా తాడు బిగించి ఉంటే ఎలా పాడను? ముందు ఈ తాడు విప్పేసాయి. బుల్బుల్, నువ్వు చాలా మంచిదానివి. అబ్బా, నీ ఒడి వెచ్చగా ఉంది. ఊరికి నిమిత్తి ఏం లాభం? ఒకసారి నీ భుజం మీద కూర్చోబెట్టుకోవా? నిజంగా నువ్వెంత ముద్దొస్తున్నావో. నన్ను ఒకసారి ముద్దు పెట్టుకోవా? ముద్దు 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 ముద్దు, నీ బుగ్గ ముద్దు, నీ సిగ్గు ముద్దు, నీ కళ్ళ ముద్దు, నీ ఒళ్ళు ముద్దు, నీ పళ్ళ ముద్దు, నీ ముక్కు ముద్దు, అది ముద్దు, ఇది ముద్దు, అక్కడ ముద్దు, ఇక్కడ ముద్దు. కోమలాంటి పాట పాడి పాడి నా నాలుక పిడిచగట్టుకుపోయింది. కొంచెం పాలు నీళ్ళు తెచ్చి నా గొంతు తడపవు? అలాగే తెస్తాను, ఇక్కడే ఉండు. తొందరగా రా, నేను ఆగలేను. చక్కర్ మే టక్కర్. అది తిరిగి వచ్చే లోపునే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కుందేలేది ఎక్కడికి వెళ్ళింది? మాయదారి కుందేలు పారిపోయింది. కామినమ్మ గారికి ప్రాణంతో సమానమైన ఈ కుందేలు నా మూలంగా పోయిందని తెలిస్తే నా ప్రాణాలే పోతాయి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? వంటింట్లో ఉన్న కుందేళ్ళలో ఇలాంటిదే ఒక దాన్ని తెచ్చి ఇక్కడ కట్టేస్తా, హెచ్చరించడానికి. మజ్జారే మజ్జ, ఆ హక్కు నీకు లేదే. ఇరువరం ఒకే గురువు చెంత విద్యలు నేర్చుకున్న వాళ్ళు అయినను నీ దారి వేరు, నా దారి వేరు. మరణించిన పిదప స్వర్గాన్ని